అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ ఫుడ్. ఈరోజు అయితే సొరకాయ ఎండు చేపల కర్రీ చేశానండి. చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్లోకి వస్తే ఇంకా ఆయిల్ తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా చేప ముక్కలు ఏవైతే నీట్గా కడిగి పెట్టుకున్నామో అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకోవాలి. పసుపు ఆయిల్లో వేసుకోవడం వల్ల పసుపు వాసన అనేది రాదు, చాలా బాగుంటుంది కర్రీ. అది ఫ్రై అవుతున్నాక ఇంకా మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి ఏ కర్రీ చేసినా, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట గ్యాస్ అనేది, లేదంటే అడుగంటిపోద్ది. సిమ్లో పెట్టుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ ముక్కలు. సొరకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం ఒకసారి వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం సొరకాయ లేత తీసుకుంటాం కాబట్టి ఇంకా టమాటాలను ఉడకవు అనుకోవడానికి ఉండదు. సొరకాయ ముక్కలోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే ఉడికిపోతుంది. ఇంకా వాటర్ పోయిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కారం ఎక్కువ యాడ్ చేయట్లేదండి, పచ్చిమిరపకాయలు మాత్రమే యాడ్ చేశాను. అవి మేము తినే కారానికి తగ్గట్టు వేసాను. 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను అనమాట. మీరు మీ కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి, కారం వేసుకోకుండా. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. వేడిగా అన్నము అలాగే కర్రీ అనమాట, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, సొరకాయ, టమాటాలు, ఎండు చేపలు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మేము ఆల్రెడీ తినేసాము, ఇంకా మా ఆయన అనమాట లాస్ట్ అయితే. ఇంకా ఈరోజు మూవీ పెట్టుకొని చూస్తూ తిన్నాము. ఆల్మోస్ట్ కొత్త మూవీలన్నీ కవర్ చేసినట్టే నాకు తెలిసి. బాయ్ ఫ్రెండ్స్.